మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈరోజు మనం తలకొండపల్లి క్రాస్ రోడ్ వద్దన్న మన వెంచర్ విస్తారాకు వచ్చామండి. ఏంటి శివరామ్ గారు, ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? వెంచర్ స్పెషాలిటీస్ ఏదైనా చెప్పండి. మన విస్తార మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మేడం, ఇది మనకి ఆమన్గఢ్ మున్సిపాలిటీ నుంచి షాద్నగర్ మున్సిపాలిటీని కలిపే రోడ్డుకి కనెక్ట్ గా ఉన్న వెంచర్ అండి. ఇది మీరు గమనిస్తే ఎవ్రీ 10-15 మినిట్స్ కి ఒక ఆర్టీసీ బస్ అనేది మన వెంచర్ నుంచి పాస్ అవుతుంది. మరి ఈ ప్రాజెక్ట్ లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని మీరు క్వశ్చన్ వేస్తే కనుక చాలా మంచి రీజన్స్ ఉన్నాయండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, మన వెంచర్ ఆనుకొని రోడ్ కనెక్టివిటీ ఉండడం. అంటే ఇటు మనకి ఆమన్గఢ్ మున్సిపాలిటీ నుంచి షాద్నగర్ మున్సిపాలిటీ కనెక్ట్ అయ్యే ఏదైతే ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ ఉందో ఈ రోడ్డుకి మనం కనెక్టివిటీగా ఉండడం. అంతేకాకుండా మనకి తలకొండపల్లి చౌరస్తా ఏదైతే ఉందో ఈ చౌరస్తా నుంచి 3 నేషనల్ హైవేని కనెక్టివిటీ చేసే విధంగా మనకి వెంచర్ అనేది ఉంది. అంటే ఆ 3 హైవేస్ కూడా ఏంటి అంటే, ఒకటి బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, ఇంకొకటి NH 167 అని చెప్పేసి రాయచూరు, మనకి బెంగళూరు బోర్డర్ నుంచి కర్ణాటక బోర్డర్ నుంచి రాయచూరు మీదుగా జడ్చర్ల, ఇటు మనకి కల్వకుర్తి, దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ కనెక్టివిటీ హైవే అండి ఇది. ఇట్లా 3 మేజర్ హైవేని కనెక్టివిటీ చేసే వెంచర్ చౌరస్తా కానుకొని మన వెంచర్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇది మనకి మాక్సిమం 3 to 5 years లో ఒక మంచి రిటర్న్స్ అయితే గ్యారంటీగా వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకొక మేజర్ పార్ట్ ఏంటి అంటే, మనకి ప్రపోజ్డ్ RRR ఏదైతే ఉందో మన వెంచర్ నుంచి జస్ట్ ఒక 2-2.5 కిలోమీటర్ దూరంలో చీప్ అవుతుందండి. ఇంకొక మేజర్ ఫ్యాక్ట్ కూడా ఏంటి అంటే, మనకి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా జస్ట్ ఒక 45 కిలోమీటర్ దూరంలోనే ఉన్నాం. సో ఇలాంటి మంచి కనెక్టివిటీస్ ఆనుకుని ఉన్న మన వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే గ్యారంటీడ్ గా మీకు ఇక్కడ రిటర్న్స్ అనేది వస్తుందంటే ఎటువంటి సందేహం లేదు. సో దాన్ని బేస్ చేసుకుని ఫ్యూచర్ లో డెవలప్మెంట్స్ పరంగా కూడా మనం రెసిడెన్షియల్ గా కావాల్సిన అన్ని అవసరాలు మనం ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఆల్రెడీ మనకి ఇందులో డ్రైనేజ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఎవ్రీ ప్లాట్ కి వాటర్ కనెక్షన్ పైప్ లైన్ ఇవ్వడం కూడా జరిగింది. ఎంట్రన్స్ లో ఆర్చ్ కూడా మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి సిద్ధంగా ఉంది. మన వెంచర్ చుట్టూతో కూడా కంప్లీట్ గా కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నాం. శివరామ్ గారు, అంటే ఏమంటారంటే, ఈ వెంచర్, ఈ పర్టికులర్ వెంచర్ ఆమన్గల్ షాద్నగర్ ని కనెక్ట్ చేసే 60 ఫీట్ రోడ్ లో ఉంది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 60 ఫీట్, ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ కి కనెక్ట్, మెయిన్ రోడ్ కి కనెక్ట్ అయ్యి ఉంది. చాలా మంచి విషయం అండి. ఎందుకంటే నేను ఇప్పుడు గమనించింది ఏంటంటే, ఎవ్రీ 10-15 మినిట్స్ కి ఒక బస్ అనేది ట్రావెల్ చేస్తోంది ఇక్కడ. సో అది ఆమన్గల్ టు షాద్నగర్ రోడ్ అయి ఉండొచ్చు. ఓకే, మంచి విషయం అండి. దట్టు మీరు ఇంకొక విషయం చెప్పారు, రీజనల్ రింగ్ రోడ్ కి హార్డ్లీ 2-2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాం. రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే అంటున్నారు, ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్, దాన్ని అటాచ్డ్ గా దాన్ని ఆనుకొని ఔటర్ రింగ్ రైల్ అన్న కాన్సెప్ట్ కూడా వస్తుంది. సో ఇవి రెండు వస్తే మన వెంచర్ హార్డ్లీ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటది, అంత మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి. ఆమ్ ఐ కరెక్ట్? ఓహో, సో 60 ఫీట్ కి, ప్రస్తుతం ఉన్న 60 ఫీట్ కి కనెక్ట్ అయ్యి ఉంది. ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ కి హార్డ్లీ 1 to 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. తలకొండపల్లి అన్న మండల్ హెడ్ క్వార్టర్స్ కి ఆనుకొని ఉంది. ఈ తలకొండపల్లి క్రాస్ రోడ్స్ అంటే మీరు చెప్పినట్లుగా 3 నేషనల్ హైవేని కనెక్ట్ చేసే క్రాస్ రోడ్. చాలా మంచి వెంచర్ కి వచ్చామండి. ఇప్పుడు మేము ఈ వీడియో తీసేటప్పుడు కూడా మేము గమనించింది ఏంటంటే, చుట్టూ ఏదో ఒకటి ఉంది కన్స్ట్రక్షన్. ఇదిగోండి చూడండి, అక్కడ ఏదో ఉంది. ఆహా, ఇక్కడ ఇదేంటండి, ఈ బ్లూ కలర్ ఏంటి? ఓహో, సో ఫంక్షన్ హాల్ ఉంది అంటే రెగ్యులర్ ఫ్లోటింగ్ కెపాసిటీ అనేది ఉంటది. సో ఎప్పుడైతే ఫ్లోటింగ్ కెపాసిటీ ఇక్కడ ఉందో ఆటోమేటిక్ గా రెసిడెన్షియల్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ వెంచర్ లో ఎవరైనా కొంటే మాత్రం వాళ్ళకి బంగారమే. ఇమ్మీడియట్ గా ఇల్లు కట్టుకోవచ్చా అండి? ఇమ్మీడియట్ గా ఇల్లు కట్టుకోవచ్చు. సో ఇమ్మీడియట్ గా ఇల్లు కట్టుకోవచ్చు. అంతగా వీలైతే మన ఫంక్షన్ హాల్ వాళ్ళకి కూడా రెంట్ కి ఇచ్చేయచ్చు. సో ఇక్కడ ఇల్లు కడితే ఇమ్మీడియట్ గా రెంటల్ ఇన్కమ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఆహా, వెరీ నైస్ అండి శివరామ్ గారు. మేడం, ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనకి రీసెంట్ గా అనౌన్స్ చేశారు, ORR నుంచి RRR మధ్య ఉన్నదంతా కూడా మనకి HMDA పరిధిలోకి తీసుకురావాలి అని. సో అలా చూసుకుంటే మనం సిటీ కనెక్టివిటీలో సిటీకి కనెక్టివిటీగానే ఉన్నట్టు లెక్క. సో మనకి ఇది 45 కిలోమీటర్స్ అంటే అమ్మో అనుకోవాల్సిన అవసరం కూడా లేదండి. మనం ఇటు ఎయిర్పోర్ట్ కి కానీ, ఇటు RRR కి కానీ కనెక్టివిటీ ఉండడం వల్ల ఏంటి అని అంటే, రేపు మనం పెట్టే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో కళ్ళు మూసుకొని 100% మీరు రిటర్న్ చేసొచ్చు. అంటే ఇటు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, రెంటల్ కి కావచ్చు.
అదే అదే అర్థమైంది. వాల్యూ కానీ రీసేల్ వాల్యూ ఆటోమేటిక్ గా ఇక్కడ రెంటల్ వాల్యూ వస్తుంది, హౌసెస్ వస్తాయి అంటే రీసేల్ వాల్యూ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రీసెంట్ స్టేట్మెంట్ అప్ టు రీజనల్ రింగ్ రోడ్ హెచ్ఎండిఎఫ్ లిమిట్స్ ఎక్స్టెండ్ అవుతాయి అని చెప్పిన దాని ప్రకారం చూస్తే సిటీ లిమిట్స్ లోకి వచ్చేస్తాం అన్నమాట. ఓకే, నైస్, మంచి విషయం చెప్పారు శివరామ్ గారు. శివరామ్ గారు, ఈ విస్తారంలో నచ్చిన ఒక మంచి విషయం ఏంటంటే ఇది చూడండి, అసలు ఎంత హైట్ గా ఉందో వెంచర్. వాస్తు పరంగా కూడా 100% చాలా బ్యూటిఫుల్ గా ఉంది మేడం. మనకి ఇది గమనిస్తే సౌత్ వెస్ట్ అప్ లో ఉంటుందండి, నార్త్ ఈస్ట్ డౌన్ లో ఉంటుంది. మీరు చుట్టూ గమనిస్తే కంప్లీట్ గా హిల్ స్టేషన్ లాగా ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్ గా, అసలు ఎంత ప్లెజెంట్ గా ఉంటుందండి ఇక్కడ వాతావరణం. కంప్లీట్ గా పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అండి. నిజంగానే మంచి చల్లటి వాతావరణంలో హ్యాపీగా ఒక హౌస్ అనేది ఇక్కడ కట్టుకుంటే అసలు మనం ఎక్కడున్నాము అన్నంత ఫీలింగ్, అంటే ఒక ఏమంటారు దాన్ని, ఒక హిల్ ఏరియాలో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుందండి. అది కూడా సిటీ కనెక్టివిటీలో. సిటీ కనెక్టివిటీలో దట్టు రోడ్డును ఆనుకొని ఒక వెంచరు, మేజర్ గా ఒక ఫంక్షన్ హాల్ అంటే ఏంటండి రెగ్యులర్ ఫ్లోటింగ్ కెపాసిటీ. సో రెగ్యులర్ ఫ్లోటింగ్ కెపాసిటీ ఉందంటే ఆటోమేటిక్ గా ఇల్లు పడిపోతాయి, ఇంకా స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ. 100% మనకి అది ఉంటుంది. మనం దానికి తగ్గట్టుగానే కన్స్ట్రక్షన్ కూడా ప్లాన్ చేస్తున్నాం. కస్టమర్ కి ఇమ్మీడియట్ రిటర్న్స్ వచ్చే విధంగా కూడా మనం సో ఇల్లు కట్టేసుకోవచ్చు. ఇది ఏదో ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేమి కాదు. ఇది ఆల్రెడీ అన్ని పర్మిషన్స్ తో ఉన్నాయి మేడం. అన్ని పర్మిషన్స్ తో ఇటు రేరా ఇది డిటిసిపి అప్రూవ్డ్ అండి, అప్రూవ్డ్ ఉంది, రేరా పర్మిషన్, రెరా అప్రూవల్ కూడా ఉందా? వెరీ నైస్. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో నెక్స్ట్ డే నుంచి మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో డిటిసిపి అప్రూవల్ ఉంది, రెరా అప్రూవల్ ఉంది, ప్రాపర్ రోడ్ స్ట్రక్చరింగ్ ఉంది, ఆర్చ్ చేస్తున్నారు, ఆర్చ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినట్లుంది. తర్వాత ఇప్పుడు మనం ఇందాక చూసిందేమో వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ అండి. అరౌండ్ మనకి 60,000 లీటర్స్ కెపాసిటీ ఉన్న ట్యాంక్ అండి మనం అందులో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అక్కడ నుంచి ప్రతి ప్లాట్ కి ఆల్రెడీ మీరు గమనిస్తే పైప్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది. ఎవ్రీ ప్లాట్ కి మనకి ఓవర్ ట్యాంక్ నుంచి వాటర్ సప్లై కూడా ఇస్తున్నాం. అదే ఎవ్రీ ప్లాట్ కి వాటర్ కనెక్షన్ ఉంది, డ్రైనేజ్ వర్క్ అయిపోయింది. అవును మేడం. సో వాటర్ కనెక్షన్ ఉంది, డ్రైనేజ్ ఇది అయిపోయింది, రోడ్ స్ట్రక్చరింగ్ అయిపోయింది. ఇక్కడ ఇంకా బీటీ రోడ్ వేయాలి, బీటీ రోడ్ వేయాలి. సో ఆల్మోస్ట్ ఫైనల్ దీనికి వచ్చి డెవలప్మెంట్స్ అంతా ఫైనల్ గా వచ్చి ఇమ్మీడియట్ గా ఇల్లు కట్టేసుకోవచ్చు. ఇందులో బాగా నచ్చే విషయం ఏంటంటే ఇమ్మీడియట్ గా ఇల్లు కట్టుకోవచ్చు. ఎటు చూసినా రోడ్డు ఉంది, కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మంచి ప్లేస్ కి తీసుకొచ్చారు. ప్లాటింగ్ సైజ్ ఏమన్నారు? మినిమం వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్ అండి. కార్నర్స్ వచ్చేసి మనకి 33. మెజర్మెంట్ ఏంటండి? 165 స్క్వేర్ యార్డ్స్ మెజర్మెంట్, సైజ్ అండి 30-45. సో మంచి స్ట్రక్చరే, కట్టుకోవడానికి కూడా ఒక విల్లా లాగా కూడా కట్టేసుకోవచ్చు. ఈస్ట్ వెస్ట్ ప్లాట్ లే మేజర్ గా ఉన్నాయి మేడం ఇందులో. ఓహో, ఈస్ట్ వెస్ట్ ఫేజింగ్ తోని మన వెంచర్ అంతా కూడా ఈస్ట్ వెస్ట్ ప్లాట్ లే. మొత్తం ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి శివరామ్? ఆల్మోస్ట్ మనకి ప్లాట్స్ అన్ని సేల్ అయిపోయినండి. కొంచెం లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి ప్రెసెంట్. కూడా మనకి నాకు తెలిసి ఇంకొక రఫ్ గా 1 month లో క్లియర్ అయిపోతాయి అంతా కూడా. ఎందుకంటే ఫ్లోటింగ్ కూడా బాగుంది మేడం, కస్టమర్ ఎంక్వైరీస్ కూడా ఉన్నాయి. అవును, మరి రోడ్డుకున్న వెంచర్ కనెక్టివిటీ ఉండటం వల్ల ఎంక్వైరీస్ కూడా బాగా జరుగుతున్నాయి. వచ్చిన ప్రతి ఒక్కరు ఒక ప్లాట్ కొనుక్కునే వెళ్తున్నారండి ఇక్కడ. నైస్. సో అదొక మంచి పాజిటివిటీ ఉంది. నైస్. కస్టమర్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. వెంచర్ నేమ్ కూడా విస్తారా, చాలా బాగుంది. ఎక్కడుంటారు మీరు? మీ ఇల్లు ఎక్కడుందంటే తలకొండపల్లి క్రాస్ రోడ్ దగ్గర విస్తారా వెంచర్ లో, ఆ విస్తారాలో ఉంటాం. చెప్పుకోవడానికి కూడా వెంచర్ చాలా బాగుందండి, వెంచర్ నేమ్ చాలా బాగుంది. రైట్. సో అటు కనెక్టివిటీ పరంగా, ఇటు లోపల ఉన్న డెవలప్మెంట్స్ పరంగా చాలా బాగుందండి విస్తారా. ఎవరైతే కస్టమర్స్ విజిటర్స్ ఇవి చూస్తారో, ఈ వీడియో చూస్తారో, వాళ్ళు మీ దగ్గరకు వస్తే ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? తప్పకుండా డిస్కౌంట్ ఇస్తారా? సో మీ నంబర్ ఈ వీడియోలో మెన్షన్ చేస్తే ఇవ్వండి, నంబర్ ఇవ్వండి, మీరు కాంటాక్ట్ చేయండి మమ్మల్ని. ఒకసారి విజిట్ చేయండి. మీరు చెప్పడం కాదు, ఒకసారి మీరు విజిట్ చేయండి. మీకు 100% వెంచర్ నచ్చుతుంది. కంపల్సరీ వచ్చిన ప్రతి ఒక్కరు కొనుక్కొని వెళ్తున్నారు మేడం, అందులో అయితే ఎటువంటి సందేహం లేదు. సో శివరామ్ గారు ఏమంటున్నారంటే సైట్ కి రండి, విజిట్ చేయండి, నచ్చితే కంపల్సరీ మంచి రేట్ తోనే మీకు ఇస్తాము అనేసి అంటున్నారు. చూస్తే ఇప్పుడు ఇక్కడ నేను పెట్టింది ఏంటంటే డైరెక్ట్ రోడ్ ఆర్చ్ కి పెట్టాను చూడండి. ఆల్మోస్ట్ ఎవ్రీ 10-15 minutes కి ఒక గవర్నమెంట్ బస్ అనేది తిరుగుతూ ఉంది.
ఇది 40 ఫీట్ రోడ్ అండి. అవునండి, ఇది 40 feet road. ఎంట్రన్స్ లో 40 ఫీట్ రోడ్ వస్తుంది, అటు ఒక 40 ఫీట్ వస్తుంది, ఇంటర్నల్ అన్ని కూడా 30 ఫీట్ రోడ్. సో ఈ ఎల్లో కలర్ స్టోన్స్ అంటే ప్లాటింగ్ కూడా అయిపోయింది. ప్లాటింగ్ స్టోనింగ్ చేసామండి, స్టోనింగ్ మన నెంబరింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో కర్బ్ స్టోన్స్ ఒకటి వేసారు, దీనికి ఇంకా కలర్ రోడ్ వేసిన తర్వాత ఈ కలర్ వేస్తారు, రోడ్ పడిన తర్వాత ఈ కలర్ అంతా వేస్తారు అనుకుంటా. సో అది కూడా ఫినిష్ అయిన తర్వాత ఈ రోడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. కూడా మనం ఇస్తామండి, కలర్స్ అది ఇస్తాము. ఒక మంచి ఎంట్రన్స్ ఆర్చ్ అనేది రాబోతుంది అక్కడ మనకి. నైస్. ఒక మాట చెప్పాలంటే మాత్రం శివరామ్ గారు చాలా పాజిటివ్ గా ఉంది వెంచర్ లో. థాంక్యూ మేడం, థాంక్యూ. నిజంగా చాలా పాజిటివ్ గా ఉంది. ఇక్కడ కనపడుతుందేమో మీరు చెప్పినట్లు ఇందాక 60,000 లీటర్ కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్, ఓవర్ హెడ్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ జరగబోతోంది ఇక్కడ. అదేమో ఫంక్షన్ హాల్, ఇది ఆర్చ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఒక కంపెనీ ఏదో ఉంది, అది పక్కన వెంచర్ కి సంబంధించిన వాటర్ హెడ్ ట్యాంక్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్. సో అసలు చుట్టూ గ్రీనరీ, రెడ్ సాయిల్, ముఖ్యంగా రెడ్ సాయిల్, కన్స్ట్రక్షన్ కి ఏకదం అనువుగా ఉన్న సాయిల్, చినుకులు. చాలా బాగుందండి వాతావరణం కూడా. తప్పకుండా ఒకసారి శివరామ్ గారితో మాట్లాడండి, ఈ వెంచర్ గురించిన డీటెయిల్స్ తెలుసుకోండి. ఇన్వెస్ట్ చేసే ఆలోచన ఉంటే తప్పకుండా తీసుకోండి, ఎందుకంటే ఇది రీజనల్ రింగ్ రోడ్ కి దగ్గరగా ఉంది. రేపు ఔటర్ రింగ్ రోడ్ కి, రీజనల్ రింగ్ రోడ్ కి కనెక్టివిటీ రోడ్స్, రేడియల్ రోడ్స్ ఏవైతే వస్తాయో అవి వచ్చిన తర్వాత, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ ఏరియా అంతా కూడా డిఫరెంట్ గా, అంటే ఇంకాస్త కమర్షియల్ గా మారే ఛాన్స్ ఉంది. సో థింక్ వన్స్ అగైన్. ఇన్ కేస్ మీకు ఏదైనా సరే ఆలోచన ఉంది ఇన్వెస్ట్ చేయడానికి అంటే మాత్రం తప్పకుండా విస్తారా గురించి మాత్రం ఒకసారి ఆలోచించండి.